వందనాలు. అందరూ దేవుని మహాకృపలో బాగున్నారని నేను దేవుని స్తుతిస్తున్నాను. మీకు కొన్ని విషయాలు చెప్పడానికి నేను ఈ వీడియో ముందుకు వచ్చానండి. చాలా ఇంపార్టెంట్. టైం లేదు, నేను ప్రేయర్కి వెళ్తూ ఉన్నాను. మధ్యలో నేను ఈ వీడియో తీస్తున్నాను. 2024 డిసెంబర్ 6వ తేదీ నా మీద తప్పుడు కేసు ఒకటి బడాయించి నన్ను జైల్లోకి పంపించడం జరిగింది. ఇది చాలామందికి తెలిసిన విషయమే. అయితే నేను కొన్ని దినాలకి నేను బయటికి రావడం, బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆ కేసు కూడా 1 ఇయర్లో హెయిరింగ్కి రావడం, ఆ కేసు హెయిరింగ్కి వచ్చిన తర్వాత ఎంతో స్పష్టంగా కేసులో నేను నిరపరాధనని కేసు కొట్టేసి నన్ను నిర్దోషిగా తేల్చింది కోర్టు. నేను బయటకు వచ్చేసాను. కానీ ఈ రోజు కూడా చాలామంది అంటే ఇంకా నా మీద కేసు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇంత పెద్ద కేసు పెట్టాము, ఇలాంటి కేసు ఫైల్ చేయించాము, గవర్నమెంట్ మాది, మేము ఏం చేసినా మేము ఇన్ని చేసినా కూడా వాడిని ఏం చేయలేకపోయాం, దైవజనుని ముట్టలేకపోయాం అనే ఒక బాధ. ఒకవేళ మహా అంటే నాకు కలిగిన వాటిని కొద్దిగా దూరం చేసి కొంతకాలం నన్ను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. కానీ నేనైతే ఎక్కడ ఇబ్బంది పడలా. నేను సంతోషంగానే సువార్త అందించాను. ఎక్కడ ప్రజల్లో సువార్త అందించాను, బయటకు వచ్చిన తర్వాత సువార్త అందించాను. ఎక్కడ కూడా దేవుని పని ఆగలేదు. సేవకుడు ఎక్కడున్నా సేవకుడే. సో ఇప్పుడు నేనేం చెప్పాలనుకున్నానంటే, ఈ రోజుకు కూడా ఇప్పటికి కూడా చాలామంది నాకు కామెంట్ చేస్తూ మన మినిస్ట్రీలోనే కొన్ని మాటలు అడిగారు. నీకు తగిన శాస్త్రం వచ్చింది, అందుకే నువ్వు జైలుకి వెళ్ళావు, నువ్వు ఇలాంటి జరగాల్సిందే అని అన్నారు. నేను ఒకటి చెప్తున్నాను, కోర్టు తర్వాత గవర్నమెంట్ దీన్ని ఏమంటారంటే చట్టం దృష్టిలో ఎవడైనా ఒకటే, గొప్పవాడని లేడు, పేదవాడని లేడు, ఎవడైనా ఒకటే, సేవకుడని లేదు, ఇంకెవరైనా అక్కడ సాక్ష్యాధారాలను బట్టి తీర్పు తీరుస్తారు. సో నేను తప్పు చేస్తుంటే నాకు శిక్ష పడాలి. సో ఎటువంటిది లేదు, ఎవరు కూడా రుజువులు చూపించలేకపోయారు, కేసు కొట్టేశారు. ఈరోజు నేను బయట సంతోషంగా ఉన్నాను, పరిచర్య చేసుకుంటున్నాను, నేను చక్కగానే బతుకుతున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను, మంచిది. కానీ ఈరోజు నా మీద కేసు బడాయించి నన్ను ఇబ్బంది పెట్టి ఇప్పటికి కూడా సంతోషం అంటే వాళ్ళకి ఇంకా సాటిస్ఫై కాలేదు, వాళ్ళ ఈగో లేకపోతే వాళ్ళ యొక్క క్రూరత్వం వాళ్ళకి సరిపోలేదు, నన్ను వేధించింది. ఈ రోజు కూడా నన్ను ఏమంటున్నారనంటే, నన్ను ఇంకా శిక్ష పడాలి, ఇంకా చేయాలి. ఏం చేయగలరు? నేను ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకొని, పవన్ కుమార్ అని నేను మిమ్మల్ని ధూళి అనుకుని వదిలేశాను, లేకపోతే ఇంకొకటి అని చెప్పి వదిలేశాను. ఒకవేళ నేనే కనుక మిమ్మల్ని ఏదో చేయాలి, కక్ష తీర్చుకోవాలనుకుంటే నేను చెప్తున్నాను, అది నాకు పెద్ద కష్టమేం కాదు. మిమ్మల్ని నేను క్షమించి విడిచిపెట్టాను, గుర్తుపెట్టుకోండి. క్షమించి విడిచిపెట్టాను. క్షమించకపోతే మీరు నాకు గుర్తొస్తారు, అదే క్షమించేశాను నేను. నాకు వద్దు, మీ మీద నాకు ఎటువంటిది వద్దు. కానీ ఇప్పటికి కూడా మీరు అన్నారు చూడండి, నేను ఇప్పుడే చెప్తున్నా, ఇక్కడే ఈ వీడియోలో చెప్తున్నా, నన్ను మీరు ఏం చేశారు, ఇప్పుడేం చేయగలరు, ఇంకేం చేయగలరు? దేవుడు మిమ్మల్ని శిక్షించక ముందే మీరు మారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తాడండి. నేను క్షమించాను, దేవుడు నాకంటూ గొప్పవాడు, ఆయన కూడా మిమ్మల్ని క్షమించాడు. కానీ మాటికి మీరు ఇలాంటివి చేస్తే దేవుడు క్షమించడు. ఖచ్చితంగా లవ్ ఫీస్ట్ ఇస్తా, ప్రేమ విందులో మీరు పాల్గొంటారు, జాగ్రత్త. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరికి చెప్తున్నానో, నేను కనుక పగ తీర్చుకోవాలనుకుంటే మీరు, నాకు అది పెద్ద కష్టం కాదు. కానీ పగ తీర్చుకుంటే నా పని దేవుడు చెప్పాడు, దేవుడికి వదిలేశాను. మార్పు చెందండి అమ్మా, ఇంకనైనా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.